అగైన్ మేము చూస్ చేసుకున్న టెక్నాలజీసే బయట మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న టెక్నాలజీస్ అన్ని. సో ఐ కెన్ సే ఎవ్రీ టెక్నాలజీ ఈస్ హ్యావింగ్ ఈక్వల్ ఆపర్చునిటీ మేడం. సో ఇట్స్ లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఈ పైథాన్ మేము ఇప్పుడు ఒక పైథాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి మేడం. పైథాన్ కోర్స్ని మేము ఎలా డిజైన్ చేసామంటే ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా పైథాన్ ఒకటే నేర్చుకున్నాను అంటే జాబ్ ఆపర్చునిటీ ఇచ్చే పొజిషన్లో లేరు మేడం. బికాజ్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి, బ్యాక్ ఎండ్ డేటాబేస్ కావాలి, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ లైక్ రియాక్ట్ జేఎస్ కావాలి, అండ్ బ్యాక్ ఎండ్ ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. పైథాన్లో అయితే జాంగో అని, లేకపోతే ఫ్లాస్క్ అని, జావాలో అయితే స్ప్రింగ్ బూట్ అని, సో జావా స్క్రిప్ట్లో అయితే ఎక్స్ప్రెస్ అని, ఇలా కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి మేడం. వీటన్నిటి కాంబినేషన్తోనే ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి మేడం కంపెనీస్. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ the student should have the knowledge on all these common areas. These are the common things madam. So దీంతో పాటుగా ఇప్పుడు డేటా సైన్స్ కొంచెం ఇట్ ఈస్ ఐ మీన్ మోస్ట్ హియరింగ్ వర్డ్ ఇన్ ద ఇండస్ట్రీ ఐ కెన్ సే. సో ఆ డేటా సైన్స్ కూడా మేము జస్ట్ ఇది డేటా సైన్స్ ఫ్రెషర్స్కి ఏ రేంజ్లో నాలెడ్జ్ కావాలో అది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. రైట్. ఇన్ కేస్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేదు, ఇంటర్మీడియట్ స్థాయిలోనే వాళ్ళ ఎడ్యుకేషన్ ఆగిపోయింది అని మనం అనుకుంటే అలాంటి వాళ్ళు ఇటువైపు వస్తే కనుక జాబ్ ఆపర్చునిటీస్ అట్లీస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండే అవకాశం ఉంటుందండి? ఎస్ మేడం. యాక్చువల్లీ అగైన్ మళ్ళీ ఇది కంపెనీ బేస్డ్ మేడం. మీరు అబ్జర్వ్ చేస్తే మేడం, ఇప్పుడు ఒక నేమ్డ్ కంపెనీ ఏది కూడా మినిమం గ్రాడ్యుయేషన్ లేకుండా మనం హైర్ చేసుకోదు మేడం. అంటిల్ అన్లెస్ ఇంకా ఈ స్టూడెంట్ సూపర్ పవర్ అయితే తప్పితే. రైట్. సో లేదు ఒక స్టార్ట్అప్ కంపెనీ ఉంది మేడం. మాకు ఒక స్టార్ట్అప్ కంపెనీ ఉంది మేడం, వీక్యూబ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అని. మాకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది మేడం. మేము ఏదైనా పర్సన్ హైర్ చేసుకోవాలంటే అతని స్కిల్ చూసి హైర్ చేసుకుంటాం మేడం. ఒకవేళ అతను ఇంటర్మీడియట్ నుంచి వచ్చినా సరే ఈ స్కిల్డ్ ఎనఫ్ టు మేనేజ్ ద థింగ్స్, దెన్ వీఆర్ గోయింగ్ టు హైర్ హిమ్. నేను ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఎలా ఉందంటే సిచ్యువేషన్స్, నేను ఈ ఒక్క పనే నాకు వచ్చు, ఇది ఒక్కటే నేను చేస్తాను అనే పరిస్థితులు లేవు. కంపెనీ వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఒక మనిషి ఒక 10 రకాల పనులు చేస్తే మనకు ₹1 కలిసి వస్తుంది, ప్లస్ అన్నింటికన్నా మించి అక్కడే స్కిల్ అనేది బయటపడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీలు ఉన్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నౌవేడేస్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ మన ఉద్యోగాల్లో కానీ మన ఇప్పుడున్న యంగర్ జనరేషన్లో కానీ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా వరకు పడిపోయిందనే చెప్తున్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ స్టూడెంట్స్కి మీరు ఎలా స్కిల్ డెవలప్మెంట్ కోసం చూస్తున్నారంటే? ఎస్ మేడం. ఇందాక నేను చెప్పినట్టుగా మేడం, మేము ఫస్ట్ ఇండస్ట్రీలో హాట్ కేక్ లాంటి టెక్నాలజీస్ ఏవి ఉన్నాయో అవి టీచ్ చేస్తున్నాం మేడం ఫస్ట్. అండ్ స్టూడెంట్స్ని మేము ఎలా రెడీ చేస్తామంటే మేడం, నువ్వేదో బుక్ చదివి ఎవరో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పినట్టు బై హార్ట్ చేయటం కాదు. ఎలాంటి సినారియో వచ్చినా సరే యూ హ్యావ్ టు థింక్ ఇన్ యువర్ ఓన్ అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ సొల్యూషన్ ఫర్ ఇట్. యూ హ్యావ్ టు థింక్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద క్వశ్చన్ అనే వేలో మేము ట్రైన్ చేస్తాం మేడం. సో దట్ ఇప్పుడు రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళినా లేకపోతే వర్క్లో జాయిన్ అయినా కానీ, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇందాక ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ తెలిసి ఉండాలి, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ తెలిసి ఉండాలి. సో వీటన్నిటిని మేము ట్రైన్ చేస్తున్నాం. ప్లస్ ఏదన్నా రిక్వైర్మెంట్ వస్తే స్టూడెంట్కి ఎలా అర్థం చేసుకోవాలో కూడా మేము చెప్తున్నాం మేడం. సో అంటే ఇలా రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, నువ్వు ఇలా అర్థం చేసుకోవాలి, దీనికి సొల్యూషన్ ఎలా ఆలోచించాలి అని డైనమిక్గా ట్రైన్ చేస్తాం మేడం. సో అందువల్ల ఎస్ మీరు అన్నట్టు స్టూడెంట్ స్కిల్డ్ ఎనఫ్ టు మేనేజ్ ఎనీ రిక్వైర్మెంట్ మేడం. లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికీ ఓన్లీ తెలుగు మాత్రమే వచ్చిన స్టూడెంట్స్, తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు ఉండుంటారు ఖచ్చితంగా. సో అలాంటి వాళ్ళకి జాబ్స్ రావడం అన్న కష్టం అవుతుందా ఈ మధ్యకాలంలో? ఆబ్వియస్గా మేడం, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటేనే యాక్చువల్గా వీఆర్ వర్కింగ్ విత్ ద పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్. సో వెన్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ పీపుల్ ఇన్ ద టీమ్, మనం మాట్లాడేటప్పుడు అందరితో మన వ్యూస్ని కమ్యూనికేట్ చేయాలి అంటే గ్యారంటీగా ఇంగ్లీష్ అనే ఒక కామన్ కమ్యూనికేషన్ మీడియం కామన్ అండి. సో ఇప్పుడు మా వీక్యూబ్ మేము ఏం చేస్తున్నాం అంటేనండి, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి లేకపోతే మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళందరికీ వీక్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ పెట్టిస్తాం మేడం. మోర్ దాన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఐ కెన్ సే ఇట్ ఈస్ సాఫ్ట్ స్కిల్స్. అసలు ఒక ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి మనం, రేపొద్దున ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత టీమ్ మేట్స్తో ఎలా డిస్కస్ చేయాలి, సో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, వాటిని మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి, సమ్ గెస్చర్స్, some grooming things. We are teaching all the things which are needed for a student to make him best professional madam. Once మీ దగ్గర ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత కాలం జాబ్ రావడానికి టైం తీసుకునే అవకాశం ఉంటుంది? ఆ టైంలో ఒకవేళ వీళ్ళు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన తర్వాత కూడా అంటే వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు వాళ్ళు చేపట్టుకుని ఉంటారా మీరు? మేడం యాక్చువల్గా ఇది ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ప్రతి స్టూడెంట్కి జాబ్ ఇవ్వటం అనే కన్నా మేము ఒక 6 కోర్ వాల్యూస్ పెట్టుకున్నాం మేడం. మా వీక్యూబ్ స్టార్ట్ అయిందే 6 కోర్ వాల్యూస్తో మేడం. ఓకే. ఏంటంటే మా దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి గ్యారంటీగా మేము ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, అతను అవి ఫాలో కావాలి, దెన్ ఓన్లీ హీ విల్ బికెమ్ పర్ఫెక్ట్
ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్జెక్ట్. ఏంటి నాకు చెప్తారా? డెఫినెట్గా అండి. ఆ కోర్ వాల్యూస్ ఏంటంటేనండి, ఫస్ట్ ఇప్పుడు మేము మా స్టూడెంట్ ప్రతి వీక్ ఎగ్జామ్స్ పెడతామండి. అంటే ఆ ఎగ్జామ్స్లో మేము రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్తే ఎలాంటి కోడింగ్ క్వశ్చన్స్ అడుగుతారో అలాంటి క్వశ్చన్స్ ఇస్తాం మేడం. సో దట్ వీ విల్ మేక్ స్టూడెంట్ అండర్స్టాండ్ వేర్ హీ ఈజ్. అంటే అతను సాల్వ్ చేయగలుగుతున్నాడా లేదా అనేది మేము ప్రతి వీక్ ఎవాల్యుయేట్ చేస్తాం మేడం. అండ్ ఒకవేళ అతను సాల్వ్ చేయగలిగితే హ్యాపీ, సాల్వ్ చేయలేకపోతే మేము గైడ్ చేస్తాం మేడం. దట్ ఇస్ ద ఫస్ట్ కోర్ థింగ్ వీఆర్ ఫాలోయింగ్. సెకండ్ థింగ్, వీక్లీ వీ విల్ గివ్ ఎక్సర్సైజెస్ మేడం. అంటే టెక్నికల్గా ఎలాంటి సినారియోస్ని ఎలా సాల్వ్ చేయాలి అని వాళ్ళు డిస్కస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసేలాగా. సో విల్ గివ్ సమ్ సినారియోస్ మేడం. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, మాక్ ఇంటర్వ్యూస్ మేడం. ప్రతి వీక్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే మనలో చాలామందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది మేడం మాట్లాడటానికి. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నా కానీ ఆ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేం మేడం, బికాస్ ఆఫ్ ద స్టేజ్ ఫియర్. సో ఆ స్టేజ్ ఫియర్ పోగొట్టడం కోసం మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం మేడం. సో మాక్ ఇంటర్వ్యూస్ ప్రతి వీకు ఉంటాయి. ఎందుకంటే మాకు వెల్ ట్రైన్డ్ ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉన్నారు మేడం. ఆ ల్యాబ్ కోఆర్డినేటర్స్ ప్రతి వీకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. ఫైనల్గా 3-4 మాక్ ఇంటర్వ్యూస్ ట్రైనర్ తీసుకుంటాడు మేడం. రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ట్రైనర్ 3-4 మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు మేడం. సో ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా ఇది చేస్తే స్టూడెంట్కి స్టేజ్ ఫియర్ అనేది పోతుంది అనేది మా ఇంటెన్షన్ మేడం. అది థర్డ్ థింగ్ మేడం. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, సో మేము వాళ్ళని యాప్టిట్యూడ్ రీజనింగ్లో కూడా ట్రైన్ చేస్తాం మేడం. ఎందుకంటే కొన్ని కంపెనీస్ యాప్టిట్యూడ్ రీజనింగ్లో టెస్ట్ పెట్టిన తర్వాతనే నెక్స్ట్ టెక్నికల్ రౌండ్స్కి అలౌ చేస్తాం మేడం. సో వాళ్ళని యాప్టిట్యూడ్ రీజనింగ్లో కూడా మేము ట్రైన్ చేస్తాం. నెక్స్ట్, ప్రతి స్టూడెంట్తో 6 ప్రాజెక్ట్స్ చేయిస్తాం మేడం. 6 ప్రాజెక్ట్స్ అంటే 5 మినీ ప్రాజెక్ట్, ఒక మేజర్ ప్రాజెక్ట్ మేడం. ఎందుకంటే అసలు వీక్యూబ్ స్టార్ట్ అయిన మెయిన్ మోటివే ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ మేడం. అంటే స్టూడెంట్కి థియరీ చెప్పి వదిలేయటం కాదు, రేపొద్దున అతను ఏం వర్క్ చేస్తున్నాడో అది ఇప్పుడు ఇక్కడ మేము చూపించాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయాలి. అండ్ వీ వాంట్ అవర్ స్టూడెంట్ రెడీ టు ద ఇండస్ట్రీ. అని మా దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ ఇండస్ట్రీకి రెడీ అవ్వాలి అనేది మా ఇంటెన్షన్ మేడం. సో 6 ప్రాజెక్ట్స్లో 5 మినీ ప్రాజెక్ట్స్ చేయిస్తాం, ఒక మేజర్ ప్రాజెక్ట్ చేయిస్తాం మేడం. అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఏదో గూగుల్లో దొరికే కోడ్ తీసుకుని వచ్చి కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయించాం మేడం. సో ఇట్స్ లైక్ మీ ఓన్ థాట్స్ తీసుకురండి, మీ అంతే మీ ఓన్ థాట్స్ తీసుకురండి, వాటిని మనం స్క్రాచ్ నుంచి ఇంప్లిమెంట్ చేద్దాం. అంతేగాని ఎక్కడ దొరికిన కోడ్ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే దేర్ ఇస్ నో పాయింట్. సో అలా ప్రతి స్టూడెంట్ని మోటివేట్ చేస్తాం మేడం.